టీటీడీ మాజీ ఏవీఎస్ఓ పరకామణి కేసులో ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. ఈ కేసులో సతీష్ కుమార్ ఫోన్ కీలకంగా మారింది. పరకామణి కేసులో ఈ నెల 6న విచారణకు హాజరయ్యారాయన. ఆ తర్వాత ఎవరితో మాట్లాడారు అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఘటనలో సతీష్ కుమార్ సెల్ ఫోన్ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో అందులోని డేటాను సేకరించడం పోలీసులకు వీలు పడలేదు. ఆ ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. పరకామణిలో జరిగిన చోరీ కేసులో సతీష్ కుమార్ ఈ నెల 6న విచారణకు హాజరయ్యారు. విచారణలో ఆయన కీలక సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. పద్నాలుగున మరోసారి విచారణకు హాజరు కావాల్సిన ఆయన రైలు పట్టాల పక్కన శవమై కనిపించడం అనుమానాలకు తావిస్తోంది. పరకామణి కేసు కోణంలోనే పోలీసులు సతీష్ కుమార్ మొబైల్ డేటాను విశ్లేషిస్తున్నారు. 6 నుంచి 13వ తేదీ అర్ధరాత్రి వరకు సతీష్ ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారు, మెసేజ్లు, వాట్సాప్, ఇంటర్నెట్ కాల్స్ డేటాను పరిశీలిస్తున్నారు. మరోవైపు ఆ రోజు రాయలసీమ ఎక్స్ప్రెస్లో ప్రయాణించిన పాత నేరస్తులను పోలీసులు విచారిస్తున్నారు. మొత్తం 13 మందిని గుర్తించినట్టు తెలిసింది. డేటా రికవరీ కోసం సెల్ ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు అధికారులు. ఈ నెల 13న రాత్రి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ టీ కేఫ్లో టీ తాగినట్టు గుర్తించారు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.